స్ఖలితపాదానాం భూమిరేవావలంబనం త్వయి జాతాపరాధానాం త్వమేవ శరణం శివే. ఓం నమ శివాయ. రోజుకో శ్లోకంలో ఈరోజు మనం 23వ శ్లోకం నేర్చుకుందాం. ముందుగా శ్లోకం. కరోమి త్వత్పూజాం సపది సుఖదో మే భవ విభో విధిత్వం విష్ణుత్వం దిశసి ఖలు తస్యాః ఫలమితి పునశ్చ త్వాం ద్రష్టుం దివి భువి వహన్ పక్షిమృగతాం అదృష్ట్వా తత్ఖేదం కథమిహ సహే శంకర విభో. కరోమి త్వత్పూజాం సపది సుఖదో మే భవ విభో విధిత్వం విష్ణుత్వం దిశసి ఖలు తస్యాః ఫలమితి పునశ్చ త్వాం ద్రష్టుం దివి భువి వహన్ పక్షిమృగతాం అదృష్ట్వా తత్ఖేదం కథమిహ సహే శంకర విభో. చక్కటి శ్లోకం అండి. ఈ శ్లోకంలో చక్కగా ఆయన ఏం అడుగుతున్నారు? నాకు ఆ పదవి ఈ పదవి వద్దయ్యా, విష్ణు పదవి బ్రహ్మ పదవి వద్దు, నాకు మోక్షం అనే పదవిని ఇవ్వమని అడుగుతున్నారు. ఎంతో చక్కగా సులభంగా అడిగేస్తున్నారు మోక్షాన్ని. ఆయన అడగొచ్చండి, ఎందుకంటే ఆయన మోక్షానికి అర్హుడనమాట. కాబట్టే అంత సులభంగా అడుగుతున్నారు. ప్రతి పదానికి అర్థం చూద్దామండి, తర్వాత మనం అర్థం తెలుసుకుందాం. హే విభో అంటే ఓ మహాదేవా, త్వత్పూజాం నీ ఆరాధన కోసం అంటే నీ పూజ కోసం, కరోమి చేస్తున్నాను, ఏంటి సపది తత్క్షణమే, భో శంకర శంకర అంటే సుఖకరమైన వాడా, మే నా కొరకు, సుఖదహ నిత్య సుఖాన్ని ఇచ్చేవాడా, భవ అగుము, తస్యా అలాంటి పూజకు, విధిత్వం బ్రహ్మ అగుట, విష్ణుత్వం విష్ణుని అగుట, ఫలమితి ఫలమని, దిశసి ఖలు ఇస్తావు కదా, పునశ్చ అంటే మరలా మరలా, దివి ఆకాశం నందు, భువిచ భూమి యందును, త్వాం నిన్ను, ద్రష్టుం చూడడానికి, పక్షి మృగతాం పక్షిలాగా అంటే పక్షి రూపం తీసుకొని, హంస రూపం గాని తర్వాత వరాహ రూపం గాని, వహన్ ధరించుట, అదృష్ట్వా మళ్ళీ నిన్ను చూడలేక, తత్ఖేదం పక్షి మృగముల బుట్ట అంటే పక్షి మృగముల బుట్ట వలని దుఃఖమునమాట. వాటిని పక్షిగా పుట్టి నిన్ను చూసి నువ్వు కనపడలేదని కలిగే దుఃఖమును, కథం ఎలా, సహే సహిస్తాను, విభో ఓ మహాప్రభో. ఏం చెప్తున్నారు? ఓ ప్రభు, నీ పూజ చేస్తాను, త్వరగా నాకు సుఖాన్నివ్వు. పూజా ఫలంగా ఏమి ఇవ్వమని అడుగుతున్నానో తెలుసా? నిన్ను బ్రహ్మ పదవినో విష్ణు పదవినో ఇవ్వమంటం లేదు. నాకు ఆ బ్రహ్మ పదవి విష్ణు పదవి ఇంద్ర పదవి ఏమీ అవసరం లేదు శంకర. నిన్ను దర్శించటానికి ఒకవేళ నువ్వు అలాంటి పదవులు ఇచ్చావనుకో నా మీద, అంటే నేను చేసిన పూజకి నువ్వు సంతోషపడి నాకు అలాంటి పదవులు ఇచ్చావే అనుకో, అప్పుడు నేనేం చేయాలి? బ్రహ్మ పదవి ఇస్తే హంస వాహనం ఎక్కి పైన నీకు మొదలు కనుక్కోవాలి, నీ లింగానికి పైన ఉన్న శిఖరాగ్రాన్ని కనుక్కోవాలి. అదే విష్ణు పదవి ఇచ్చావనుకో, వరాహ రూపం ఎత్తి భూమిని తవ్వుకుంటూ వెళ్ళి నీ పాద దర్శనం చేసుకోవాలి. నీ పాదాలు ఎక్కడున్నాయా అని అడుగడుక్కు వెతుక్కుంటూ వెళ్ళాలి. కాబట్టి మళ్ళీ అక్కడ ఎవ్వరికి నువ్వు కనిపించవు, మళ్ళీ కనపడలేదని దిగులుతో కూర్చోవాలి. కాబట్టి నాకు విష్ణు పదవి బ్రహ్మ పదవి ఏమి వద్దయ్యా, నాకు కావాల్సిందల్లా మోక్షం అనే పదవి నివ్వు అని చాలా సులభంగా అడుగుతున్నారు. ఎంత చక్కగా అడుగుతున్నారో. అయ్యో, నేనంత కష్టపడలేను, ఎందుకంటే నిన్ను పూజించటమే నాకు ఇష్టమైన పని. శక్తి లోపం లేకుండా పూజా ద్రవ్యాలన్నింటినీ సేకరించి
నిన్ను అభిషేకించి పూజించి సేవిస్తాను. నాకు తెలిసిన పూజా విధానం అదే అని చెప్తున్నాడు. అంటే ఏంటి? చక్కగా పూజా ద్రవ్యాలు తెచ్చుకొని ఆయనకిష్టమైంది. రుద్రుడేమో అభిషేక ప్రియుడు. విష్ణువేమో అలంకార ప్రియుడు. ఒక గ్లాసు నీళ్లు పోసినా చాలు రుద్రుడు సంతోషిస్తాడనమాట. అన్నీ సేకరించి నిన్ను అభిషేకించి పూజించి సేవిస్తాను. దానికి ఫలంగా నేనేది కోరుకోకపోతే నీతో చాలా ప్రమాదమే. ఎందుకంటే ఏం కోరుకోకపోయినా నీతో ప్రమాదమే. మనసా భక్తి ప్రవృత్తులతో నిన్ను పూజించిన పుణ్యానికి వెంటనే నువ్వు ఫలాన్ని అనుగ్రహించేస్తావు. అంటే శివుడు భోలా శంకరుడు కదా! ఒక గ్లాస్‌తో ఒక చిన్న నీళ్లు పోసినా, ఒక మారేడు దళం ఇచ్చినా అలాంటి వాళ్ళకి ఆయన వశమైపోతాడంట. కాబట్టి నువ్వు ఫలాన్ని అనుగ్రహించేస్తావు. అదిగో ఆ ఫలాన్ని ఇచ్చే ముందు కొంచెం తమాయించుకో. ఎందుకంటే నువ్వు చూపించే కరుణకు హద్దు పొద్దు ఉండవు. నేను నా పూజకు తగిన ఫలాన్నే కోరుకుంటాను కానీ నువ్వు ఉదారంగా ఇచ్చేసావు కదా అని అన్ని పదవులు నేను తీసుకోను. నేను చేసిన పూజకి నాకు ఏం అవసరమో అవి మాత్రమే కోరుకుంటాను స్వామి. ఆశుతోషుడు అంటే శివుడికి ఉన్న పేరనమాట. ఆశుతోషుడు అంటే చిన్న చిన్న విషయాలకే సంతోషపడిపోయి వరాలిస్తాడంటే అందుకే ఆయనకి ఆశుతోషుడు అని పేరు. ఆశుతోషునివైన నీవు సంతోషిస్తే వెంటనే నన్ను ఎంత స్థాయికైనా తీసుకెళ్ళిపోతావు. కానీ వద్దు సుమా, ఎందుకంటే నిన్ను కొద్దిసేపు త్రికరణ శుద్ధిగా పూజించినందుకే నన్ను బ్రహ్మగానో విష్ణువుగానో నియమించి రొష్టు పెట్టకు నన్ను. ఆ తర్వాత నిన్ను వెతుకుతూ నేను హంసగా మారి పైకి, వరాహంగా మారి లోపలికి పోతూ ఉండలేను. ఆ కష్టం నేనస్సలు పడలేను. హే శంకరా! ఓ విభో! దయచేసి నన్ను నిత్య సుఖిగా అంటే నీలా ఉండేలా అనుగ్రహించు. పరమశివుడు ఎలా ఉంటాడు? నిరాడంబరంగా ఉంటాడనమాట. అలా నీలాగా ఎప్పుడు అతను శ్మశానంలో ఉన్నా గాని ఎంతో సంతోషంగా ఉంటాడు. మంగళకరంగా ఉంటాడు. అందుకని నీలాగా నిత్య సుఖిగా అంటే నీలాగా ఉండేలాగా అనుగ్రహించు. నాకు ఆ పదవి ఈ పదవి వద్దయ్యా, మోక్షం అనే పదవిని ఇవ్వు చాలు అని చెప్తున్నారు చక్కగా ఆదిశంకరాచార్యుల వారు. ఓం నమ శివాయ.